తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హాయ్ ఫ్రెండ్స్, హోమ్ మేడ్ కోకోనట్ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా కొబ్బరికాయ నుంచి చిన్న చిన్న ముక్కలు చేసి కొబ్బరి తురుముని రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ కొబ్బరి తురుముని మిక్సీకి వేసి స్మాల్ అయ్యే వరకు మనం చేస్తూనే ఉండాలి. అండ్ ఇది క్రీమీ రావడానికి కొంచెం మిల్క్ ని కూడా మనం యాడ్ చేయాల్సి ఉంటది. ఇప్పుడు మనం నార్మల్గా ఏదైనా జ్యూస్ చేసినప్పుడు పాలు పోసి నీళ్లు పోసి అట్లయితే చేస్తాం, అట్లానే దీన్ని కూడా కొంచెం పాలు పోసి మిక్సీ పడుతూనే ఉండాలి. సో మిక్సీ పెట్టడం అయిపోయిన తర్వాత కొంచెం సేపు దాన్ని పక్కన పెట్టేసి క్రీమ్డ్ మిల్క్ ఒక హాఫ్ లీటర్, ఇందాక మనం ఒక కొబ్బరికాయ సరిపోతుంది, దాంట్లోకి ఒక హాఫ్ లీటర్ క్రీమ్డ్ మిల్క్. ఓన్లీ క్రీమ్డ్ మిల్క్ వాడాలండి, మీరు మళ్ళీ వేరే మిల్క్ వాడొద్దు. చూడండి, క్రీమ్డ్ మిల్క్ ఒక బౌల్లో తీసుకోండి, ఒక హాఫ్ లీటర్, ఒక ప్యాకెట్ పాలు తీసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసి హీట్ చేయడం మొదలు పెట్టాలి. ఇది ఆల్మోస్ట్ 20 to 30 minutes ప్రాసెస్ ఉంటుందండి, హీటింగ్ ప్రాసెస్. చూడండి, ఇట్లా స్పూన్ తోటి హీట్ చేస్తూనే ఉండాలి. మీరు మధ్యలో వదిలేసి పక్కకి వెళ్ళిపోతే పాలు ఇరిగిపోతాయి, మీ ఇష్టం, చెప్తున్నా ముందుగానే. అండ్ కొంచెం సేపు హీట్ ఎక్కిన తర్వాత కార్న్ ఫ్లవర్ పౌడర్ ఒక 2 స్పూన్స్ పౌడర్ తీసుకొని ఒక చిన్న గిన్నెలో తీసుకొని దాంట్లోకి ఒక టీ గ్లాసు నార్మల్ మిల్క్ అయినా పర్లేదు, సేమ్ క్రీమ్డ్ మిల్క్ అయినా పర్లేదు, పోసి మిక్స్ చేయాలి. అట్లా క్రీమీగా వచ్చేలాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం ఏదైతే హీట్ చేస్తున్నామో మిల్క్, ఇందాక నుంచి హీట్ చేస్తున్నాం కదా 5 to 10 minutes నుంచి, ఆ హీట్ చేస్తున్న మిల్క్ లో ఈ కార్న్ ఫ్లవర్ పౌడర్ యొక్క మిశ్రమం యొక్క మిల్క్ ని పోయాలి. చూడండి గాయ్స్, స్టెప్ బై స్టెప్ మీకు అర్థం కాదు, మళ్ళీ ముందుకు పోయి మళ్ళీ చూడండి రివైజ్ చేసుకొని. ఇందులో ఏ స్టెప్ మిస్ అయినా కానీ మీకు ఐస్ క్రీమ్ అంత టేస్ట్ అనిపించదు. చూడండి, సో ఇట్లా ఏదైతే కార్న్ ఫ్లవర్ మిక్స్డ్ మిల్క్ ఉందో దాన్ని ఆల్రెడీ మనం హీట్ చేస్తున్న మిల్క్ లో పోసేయాలి. పోసేసిన తర్వాత మళ్ళీ ఒక 10 minutes దాకా దాన్ని మిక్స్ చేస్తూనే ఉండాలి. ఎట్లా అంటే మనకి క్రీమ్ లాగా అయ్యేలాగా, అంటే మీకు కలర్ తెలిసిపోతూ ఉంటుంది, అది కలుపుతూ ఉండగా కొంచెం క్రీమీగా అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించినప్పుడు షుగర్ని యాడ్ చేసుకోవాలి. మేమైతే 8 స్పూన్స్ షుగర్ యాడ్ చేసామండి, మాకు ఆ స్వీట్నెస్ సరిపోవద్దు అనిపించింది. మీరు కావాల్సిన ఇంకొక 1 or 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు, ఎవరి విషయం అది. సో షుగర్ యాడ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక 5 minutes దాకా కలపాలి. మీడియం హీట్ మీద కలపాలండి, ఇది మరి పెద్దది పెట్టకూడదు, అలా చిన్నది పెట్టకూడదు, మీడియం హీట్ మీద కలపాలి. ఈ పాలని క్రీమీగా అవుతుంది. చూడండి ఇప్పుడు అలా వస్తుంది అనేది. సో ఇలా వచ్చిన తర్వాత బౌల్ కింద దించేసి దాన్ని మళ్ళీ ఇంకొక 2-3 minutes అట్లా కలుపుతూ కొంచెం చల్లబడింది అనుకున్న తర్వాత, ఇంతకుముందు మనం ఏదైతే పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నామో కొబ్బరి తురుముతో, అందులో మన ఈ పాలను పోయాలి. పోసి మళ్ళీ మిక్సీ పట్టాలి దాన్ని. చూడండి గాయ్స్, ప్రతిదీ అబ్జర్వ్ చేయండి అలా చేస్తున్నాడు అనేది. మిక్సీ పట్టాలి. సో మిక్సీ పట్టిన మిశ్రమాన్ని మీకు క్రీమీ వచ్చేలా, అంటే మీకు ఆ కొబ్బరి తగలకుండా వచ్చేదాకా మనం 2-3 times పట్టాలి. దీన్ని పట్టిన తర్వాత దీన్ని మళ్ళీ ఎంతమంది మనం బౌల్లోంచి దీంట్లో పోసామో అదే బౌల్లో మళ్ళీ మిక్స్డ్ మిశ్రమాన్ని క్రీమీ మిల్క్ ని పోసేయాలి. ఇది ఎట్లా పోసి దాన్ని ఏం చేస్తామంటే ఒక ఫ్రెష్ బౌల్ తీసుకొని అందులోంచి మనం ఎంతవరకు కావాలో ఆ బౌల్లో పోసేసుకోవాలి. పోసుకొని దాని మీద ఒక పేపర్ ప్లేస్ చేయాలి. కవర్ ప్లాస్టర్ ఇది ఇలా, మేమైతే ఐస్ క్రీమ్ పేపర్ని ప్లేస్ చేసాము. సో మీరు ఇంకేదైనా ప్లేస్ చేయొచ్చు. దాని మీద ఇట్లా మూత పెట్టేసి గట్టిగా ఫిక్స్ చేసేయాలి దాన్ని, గాలి ఆడకుండా. సో అట్లా ఫిక్స్ చేసుకోవాలి. చూడండి గాయ్స్, ప్రతిదీ మీకు మళ్ళీ అర్థం కాకపోతే ముందుకు వెళ్ళి వ్యవసాయ చెక్ చేసుకోండి. ఏదైతే ఉందో బౌల్ తీసుకొచ్చి నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు, డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి, బాగా ఐస్ కట్టే దాంట్లో పెట్టాలి. ఇది ఆల్మోస్ట్ 8 hours ఇంకా అందులో పెట్టేసి వదిలేసేయాలి. ఆ తర్వాత మనకి ఇట్లా ఎమ్మి కోకోనట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా హోమ్ మేడ్ ఎమ్మి కోకోనట్ ఐస్ క్రీమ్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.
బయట కంటే కూడా ఇంట్లో ఇది చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మేమైతే ఎంజాయ్ చేసాం టేస్ట్ ని, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. సూపర్ ఉందండి కోకోనట్ ఐస్ క్రీమ్ మాత్రం, చాలా అంటే చాలా బాగుంది. దీన్ని కుదిరితే మీరు ఇంకొకసారి మళ్ళీ మిక్సీ పట్టేసి మళ్ళీ ఒక 8 hours సెట్ చేస్తే మీకు ఏదైతే షాప్ లో సేమ్ అట్లానే అవుతుంది. కానీ మాకు ఇద్దరితోనే మేము ఆపేసి ఎట్లా తినేసాం, చాలా బాగుంది అయినా కూడా. ఓకేనా గైస్, యమ్మీ యమ్మీ కోకోనట్ ఐస్ క్రీమ్ హోమ్ మేడ్.